ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాము నాయన. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి మా తండ్రి తిరిగి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి మీ కొందనాలు చూపిస్తున్నాము. మా ప్రభా, వారికి కావాల్సిన దీవులను సమృద్ధిగా కుమ్మరించండి. ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించండి నాయన. దయ చూపించండి. నన్ను కూడా మీరు కనికరించి మీ సిలువు చాటును మరుగుపరచండి. పరిచర్యలో సహాయం చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 530, పాత నంబరు 727. ఆది ప్రేమను విడిచిపెట్టితివా. 1, 3, 6, 7 వచనాలు. 1, 3, 6, 7 వచనాలు. 1, 3, 6, 7 వచనాలు. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య చెలకు లొంగిపోయి. మనుష్య సంగతులను తలంచి మనుష్య చెలకు లొంగిపోయి. యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకొంటివి. యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకొంటివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. మార్చుకొంటివి నీదు నడకను, నాదుడేసుడు ఏడ్చుచుంటే. మార్చుకొంటివి నీదు నడకను, నాదుడేసుడు ఏడ్చుచుండే. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. 6వ వచనం మళ్ళీ పాడుకుందామండి. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. మార్చుకొంటివి నీదు నడకను, నాదుడేసుడు ఏడ్చుచుండే. మార్చుకొంటివి నీదు నడకను, నాదుడేసుడు ఏడ్చుచుండే. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి. నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి.
సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సర్వజేయము. సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. దేవుని వాక్యం చూసుకుందామండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందామండి. 1 నుండి 5 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశములో కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిలియోను 2 చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదియు ఆయను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుల మా దేవా, మరి ఒకసారి మీ వైపు చూస్తున్నావు నాయన. మీ లేఖన భాగం ధ్యానించుటకు మీ జ్ఞానం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మీ లోతైన భావాలు గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాను. మీ స్వరం మీ వినుటకు సహాయం చేయండి. మీ మాటలు మాకు దయచేయండి. మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి. మీరే కృప చూపించమని నడిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వలన రూతు గ్రంథము గురించి నిన్న కొంత ఇంట్రడక్షన్ మనం చూడగలిగినాం. ఈ దినం మరి మొదటి అధ్యాయం బిగించేస్తున్నామండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశములో కాపురముండుటకు వెళ్ళెను. ఇక్కడ ప్రతి మాట మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అనే మాట ఏంటో నిన్న మనం ధ్యానించాం. దేశములో కరువు కలగగా, దేశములో కరువు కలుగగా. ప్రియమైన వలన దేవుడు తన ప్రజలను హెచ్చరించేదానికి, మంచి మార్గంలో నడిపించేదానికి, తన వైపుకు త్రిప్పుకునేదానికి దేవుడు కొన్నిసార్లు తన ప్రజలకు మరి ఆయా రకాలైన శిక్ష ఇస్తూ ఉంటాడు. తిరిగి తన వైపుకు మళ్ళించుకుంటాడు. అది దేవుని యొక్క నైజం. కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలీలు అవిధేయులైపోయి, మరి రాజు లేడు, న్యాయపతులు లేరు. అటువంటి సందర్భంలో వీళ్ళు అవిధేయులైపోయినారు. దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఆ దినములలో కరువు కలగగా. ప్రియమైన మరి కరువు ఉన్నప్పుడు కరువు అనేది చాలా రకాలుగా ఉండొచ్చు. ఏమండి, వర్షాలు కురవక
కరువు వచ్చి ఉండొచ్చును, పంటల పండగ, లేదా దేశంలో ఏదైనా తెగుళ్ళు రావటం, ఉదాహరణకు కరోనా వైరస్. ఇటువంటివి వైరస్లు వచ్చినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి మరి చివరకు మనుషులకు తిండి గింజలు కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితికి ప్రభుత్వాలు వస్తారు. కనుక అటువంటివన్నిటినీ కరువు కిందనే లెక్కేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కరువు అనగా ఈ దినాల్లో దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఇది కరువు కాదు. ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యం చెప్పేవాడు ఉన్నారు. మనకలాగనే దినదినము దేవుని వాక్యం ధ్యానించే సహవాసాలు చాలా ఉన్నాయి. అయితే ఒక దినం రాబోతుంది, ముందు కాలంలో కరువు రాబోతుంది. దేవుని వాక్యము నాకు కరువు రాబోతుంది. దేవుని వాక్యం అనేది ఎక్కడ దొరకదు మనుషులకు. బైబిల్ దొరకవు, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. ఏమండి, ఇటువంటి పరిస్థితుల్లో మరి బైబిల్ చదవలేని పరిస్థితికి వస్తుంటాం మనము. బైబిల్ చదివితే పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితులు ముందు ముందు వస్తున్నాయి. కనుక ప్రియమైనరా, అది కరువే. అటువంటి కరువు దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, కరువు రాకముందే నన్ను మీ వాక్యములో నన్ను బలపరచండి. మీ వాక్యములో మీరు ఇచ్చిన వాగ్దానాలు నాకు జ్ఞాపకం చేయండి. నా హృదయంలో నీ లేఖన భాగాన్ని మరి మీరే స్టోర్ చేయండి. దాని ద్వారా మేము మనసులోనే ధ్యానిస్తూ మేము ముందుకు సాగిపోతూ సహాయం చేయండి. అటువంటి కరువు దినాల్లో మమ్మల్ని కాపాడి భద్రపరచండి అని మనం ప్రార్థన చేసుకునవలసిన వారు ఉంటున్నాం. ఈ దినం మనకు అటువంటి ఆలోచన కూడా రాదు ఇప్పుడు, అటువంటి కరువు వస్తుందని. ఎందుకంటే సమృద్ధిగా వాక్యం ఉంది, ఎక్కడ చూసినా వాక్యమే. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల మనం మొన్నటిదాకా గమనించాము, లాక్డౌన్ పరిస్థితిలో వాక్యం ఎక్కడా లేదు కదండి. ఏ మందిరంలో చూసినా కూడా వాక్యం లేదు. లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్. ఎవరు అక్కడికి గ్యాదర్ కావడానికి లేదు. మందిరాలకి తాళాలు వేసిన దినాలు కూడా మనం తెలుసు మనకి. ఇవన్నీ కరువు దినాలని, రాబోయే కరువుకు సాదృశ్యమని మనం గమనించాలి. ప్రియమైన దేవుడు నిన్ను నన్ను తన వాక్యం అనే సమృద్ధితో, తన వాక్యం చేత సమృద్ధిలో మనను మరి ఉంచేటట్టుగా మన ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, రాబోయే కరువు దినాల గురించి కాదు కానీ ఈ రోజులోనే మాకు మీ కరువు అనేది ఏదో చూపిస్తున్నాం. వాక్యం అనేది లేకుండా పోతుంది. అయినప్పటికీ మమ్మల్ని మీరు కనికరించారు. దినదినము మాకు మీ వాక్యం వినేదానికి ధన్యత ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను అని ప్రభువుకు మరి ప్రార్థించవలసిన వారు అనుకుంటున్నాం కదండి. మరి లోకంలో ఎంతోమందికి లేనటువంటి ఈ గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. కనుక ఆ కరువు, రాబోయే కరువుకి ఇది ముంగుర్తుగా ఉంది. జ్ఞాపకం పెట్టుకున్నాం. కరువు కలుగగా ఏమైందండి? యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండేట్టుకు వెళ్ళాను. ఈ మాట గమనించండి. యోధా బెత్లెహేము అంటే, యోధా అంటే ఏంటి? స్తుతి. బెత్లెహేము అంటే రొట్టెల గ్రామము, విలేజ్ ఆఫ్ బ్రెడ్, విలేజ్ విత్ బ్రెడ్. ప్రియమైన అటువంటి పేరు ఉన్నటువంటి గ్రామం నుంచి ఎవరైనా బయటకు వెళ్తారండి? ఒకవేళ ఈ దినం రాకపోయినా రేపు వస్తుంది ఆహారం మనకు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు మర్చిపోడు కదా. ఏదో కరువు వచ్చిందని భావంతో మరి వాళ్ళు ఒక చోట అంటది, నయోమి అంటది, నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని దేవుడు నన్ను రిక్తురాలుడిగా రాజేసిన అని అన్నాడు. నయోమి స్టేట్మెంట్ ముందు చూస్తాం. అది ప్రియమైన దేవుడు మనకంతా సమృద్ధి ఇస్తాడు. చూడండి, ఆ మాట కూడా చూస్తామండి. మొదటి అధ్యాయము 21వ వచనం. మొదటి అధ్యాయము 21వ వచనం లేదా 21. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. ప్రియమైన వాళ్ళరా, మరి సమృద్ధిగా ఉన్నప్పుడు కరువు అని ఎందుకు అనుకున్నావు?
కాంట్రడిక్షన్ ఉంది కదా, ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది కదండి. కరువు అని మొదటి వచనంలో ఉంది, 21కి వచ్చేసరికి సమృద్ధి గల దారినే వెళ్ళి తినేయాలండి. ఊహించుకున్నారు. దేశంలో యోధా దేశంలో వీళ్ళకి ఒక్కళ్ళకే నా కరువు వచ్చింది, అందరూ వెళ్ళారా మోయాబు దేశానికి? ఈ ఒక్క కుటుంబమే వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రేమేనా, ఒకవేళ అందరికీ కూడా కరువు ఉంటే, ఒకవేళ ఆ మాట కూడా వాక్యంలో రాసేవాళ్ళేమో, ఏది మాకు యోధా దేశంలో 7 ఏళ్ల నుంచి లేదా 3.5 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, ఆహారం లేదు, అందరూ వలస వెళ్ళారని రాసి ఉందరు. ఆ మాట లేదు కదా. నయోమి స్టేట్మెంట్ ఏంటి? నేను సమృద్ధి గల దారిని వెళ్ళి తిని దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేసినాను. ప్రియమైన వాళ్ళ సమృద్ధిలో ఉండగానే కరువు వస్తుందని ఊహించుకోవటం ఒక పద్ధతి. కొంతమంది అదే అనుకుంటారు. 20,000 దేవుడు ఇస్తున్నాడు కదా, మరి నీకు ఇంకా తక్కువ ఏంటి అని అడిగితే, ఏముంది బ్రదర్ చెప్పడానికి, 20,000కి ఏమొస్తుందండి చెప్పండి బ్రదర్. మీరు మాత్రం మరి కుటుంబాలు ఉన్నవాళ్ళు కాదా, సంసారాలు చేసుకోవట్లేదా, మీకు తెలీదా? 20,000 ఏమొస్తుందండి? 5,000 7,000 ఇంటి అద్దెకి పోయినా 13,000, 13,000లో బియ్యానికి 3,000 పోయినా 10,000, 10,000లో పిల్లలు ఫీజులు కట్టేదానికి అయిపోయిందా? ఇకపోతే 3,000 నా చేతులు. 3,000తో ఈ నెలంతా ఎట్టా లాక్కు రావాలి బ్రదర్ అని ఆర్గ్యూ చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన పేరు శామ్యూయల్ గారు. బ్రదర్, మా ఇళ్ళ దగ్గర ఒక ఇంటి ప్లాట్ అంతా కొనుక్కుంటారా అని అడిగితే ఆయన కోప్పడేవాడు మా మీద. ఏంటి బ్రదర్ నన్ను అడుగుతారంటే, నేను ప్లాట్ కొనుక్కునే పరిస్థితి నాకెక్కడది, నా జీతం ఇంత కదా, ఇంతలో ఇంత ఇంటి అద్దెకి పోయింది కదా, ఇంత దశంభాగం పోయింది కదా. మొట్టమొదటి అది చెబుతాడు. దశంభాగం ఇది తీసేస్తే ఇంకెంత ఉందండి నా దగ్గర, ఇందులో ఇంటి బాడు కట్టేసేసాను, తర్వాత బియ్యానికి కూరగాయలకి ఇవన్నీ కట్టి కరెంటు బిల్లు ఇవన్నీ చూపించి ఇంకా నా ఏం మిగిలిందండి, నేను ఎట్ట కొనుక్కోగలను ప్లాటు అని అనేవాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. నేను ఆ సహోదరుని కలుసుకున్నాను. బ్రదర్, ఇది బాడుగుల్లా సొంత ఇల్లు బ్రదర్, నాకు నవ్వు బ్రదర్, ఇది ప్రభు ఇచ్చిన నాకు ఇల్లు అండి, నాకు ప్రభు ఇచ్చిన ఇల్లు అని అన్నాడు. ఎట్లా వచ్చింది మీకు? నేను జ్ఞాపకం చేశాను. మీకు ఇల్లు ఎట్ట కొనుక్కున్నారు మీరు? దశం భాగం ఎంత పోయిందా, మరి ఇంటి బాడుగ ఎంత పోయిందా అని అడిగేసరికి నన్ను గట్టి కావటించుకొని, బ్రదర్ ప్రభు కృప, ప్రభు ఆశీర్వదించాడు బ్రదర్ అన్నాడు. కనుకనే ప్రియమైన వల్ల దేవుని బిడ్డలకు ఎప్పుడూ కరువు అనేది రాకూడదు, రాదు. వచ్చిందని అనుకుంటాం మనం. ఏమండి, మరి 90 రోజుల పాటు ఎన్జిఓస్ స్ట్రైక్ చేశారు, జీతాలు లేవు. నా మట్టుకైతే నాకు ఎక్కడి నుంచి సహాయం లేదు, అత్తగారింటి కాడి నుంచి రాలేదు, పుట్టింటి కాడి నుంచి రాలేదు. 90 రోజులు గడపగలిగాం. దేవుడు అద్భుతమైన రీతిగా ఎన్జిఓస్ అంతా మా 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 ఆఫీసులో వాళ్ళు ఒక పూట తిని బతికిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మాకైతే దేవుడు సమృద్ధిగా 3 పూటలా భోజనం ఇచ్చాడు. అది కూడా రోజు మార్చి రోజు చికెన్తో భోజనం ఇచ్చాడు మాకు. ఎట్లా వచ్చింది? దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా సమృద్ధిగానే ఉంటుంది, కానీ కరువు ఉండదు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలకు ఎక్కడ కూడా కరువు ఉండదు. మనం అనుకుంటాం రేపు పని దొరికితే, ఇవాళ పని దొరికితే రేపు మాకు అన్నం ఉంటుందా అని అనుకుంటాం. ప్రియమైనరా, మరి అవన్నీ మన ఆలోచనలు, మన ఊహలే, కానీ దేవుని ఆలోచన అది కాదు. నీతిమంతుడు భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు, నీతిమంతుడు ఆకలికొని ఉండటం నేను చూడలేదు, సొలొమోను అంటాడు. ప్రియమైన ఇక్కడ ఎలీమెలకు భార్యను తీసుకొని 2 కుమారులు తీసుకొని యూదా దేశంలో బెత్లెహేములో కరువు ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రియమైన ఇదంతటికి కారణము అవిశ్వాసం. మనం విశ్వాసంగా మనం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడేటట్టు మనము దేవుని వైపే చూస్తాం. ఉదాహరణకు నాకు ఒక గాయం కలిగింది అనుకోండి, నేను ఈ గాయం వైపు చూడకూడదు. ఇది ఎప్పుడు మానిపోద్దా, ఇది ఎప్పుడు మానిపోద్దా, ఇది ఎప్పుడు దానికి వెళ్ళి చూసుకుంటూ ఏళ్ళతో చూసుకోవటం కాదండి, అది పద్ధతే కాదు.
గాయం వైపు చూడబాక, ప్రభు వైపు చూడు. నీ పొట్ట వైపు చూసుకోబాక, ప్రభు వైపు చూడు. వారి కడుపే వారి దేవుడు అని అంటాడు ఒక చోట. ప్రియమైన మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఉద్యోగాలు లేకుండా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగస్తుల కంటే ఉద్యోగం లేకుండా సమృద్ధిగా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉంటాడు. ఏలియాకు ఏ పరిస్థితిలో ఎటువంటి మరి నిరీక్షణకు ఆధారం కూడా లేదు. ఈ పూట నాకు భోజనం ఎట్లా అనే దానికి నిరీక్షణకు ఆధారం కూడా లేదు. ఏం చేశాడండి దేవుడు? విధవరాలి ద్వారా కరువు జనాలన్నింటినీ కూడా పోషించేదానికి ఆ విధవరాలి దేవుడు ఏర్పాటు చేశాడు. క్షామమందు ఏలియాను ఆశీర్వదించెన్. చక్కని పాట ఉంది కదండి. క్షామ దినాలన్నిటి కూడా కాకోలముల చేత దేవుడు రొట్టెను మాంసమును పంపిస్తూ వచ్చాడు. కరువు ఉంటే మాంసం ఎట్లా వచ్చింది నీకు అడగొచ్చు కదా, ఎవరైనా అడగొచ్చు. కరువు దినాలు అంటే ఏలియాకు రొట్టెతో పాటు మాంసం ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది కదా, తిన్నాడు కదా. కనీసం ఒక పెద్ద రొట్టె ఒకటి తెచ్చింది అనుకోండి మొదటి రోజు. ఆ రొట్టె అంతా తినేదానికి ముద్దకి కావాల్సిందే కదా మాంసం. దేవుడు పోషిస్తాడు. దేవుడు తన బిడ్డలను పోషిస్తాడు. ఎటువంటి కరువు రాకుండా మనం దేవుడు పోషించేదానికి శక్తిమంతుడు. ఏ విధంగా అంటా బాబా? ఆ విధంగా అంటే దానికి ఆన్సర్ నీకే దేవుడు చెప్తాడు. ఏ విధంగా పోషిస్తాడో మనకు తెలియదు, దేవుడు పోషిస్తాడు. ఇది సత్యం. నా జీవితంలో చిన్న సాక్ష్యంలో, నా జీవితంలో ఆ సాక్ష్యంలో చిన్న భాగం మీకు చెప్పాను అంతే. అటువంటి కాకుండా అనేకమైన సందర్భాల్లో దేవుడు మనల్ని పోషించినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన మరి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎండిన భూమిలో సెలయేళ్లు పుట్టించగలడు, ఎడారులో సెలయేళ్లు ప్రవహింపజేయగలడు దేవుడు. విశ్వాసం అనేది మనకుంటే విశ్వాసం ద్వారా సమస్తం కూడా మనకు సాధ్యమే. ముందుకెళ్ళిపోదామండి. యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశమును కాపురం ఉండేట్టుకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడండి? మోయాబు దేశానికి వెళ్ళాడు. పోనీ ఇంకొక యెరూషలేము కన్నా వెళ్ళినా అదొక రకం. యోధా బెత్లెహేము నుండి యెరూషలేముకి వెళ్ళి అదొక రకం. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఒకవేళ అక్కడ ఆహారం ఉండవచ్చును. అక్కడ ఆహారం ఏమిటో తెలుసు? నేను మొన్న చూసి వచ్చాను కదా. ఆహారం ఏంటి? ఖర్జూర పళ్ళు, అన్నీ డ్రై ఫ్రూట్సే. దీన్ని బతకాల్సిందే. ప్రియమైన వాళ్ళారా, మోయాబు దేశంలో వాళ్ళు కాపురం ఉండడానికి వెళ్ళారు అంటే మనకేం జ్ఞాపకం వస్తుందండి? ఏ సర్టన్ మ్యాన్, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళుచుండెను. కాగా అతడు దొంగల చేతిలో చిక్కెను. దొంగలు అతను దోచుకునేది, అతని బట్టలు దోచుకునేది, అతని దగ్గర సమస్తం కూడా దోచుకున్నారు. నూనె, బట్టలు అన్నీ కూడా దోచుకున్నారు. దొంగల చేతిలో పడితే అంతే, ఏం మిగల్చరు. ఒక సామెత ఉండేది, మీకు చెప్తే మరి నవ్వుకుంటారేమో. దోసకాయ తిన్న కడుపు, దొంగల పడ్డ కొంప, ఏది కూడా మిగలదంట, అంత క్లీన్. దొంగలు దోచుకున్నారంటే అతని దగ్గర ఏమీ లేకుండా దోచుకున్నారు. అతని దగ్గర ఉన్న నూనెను దోచుకున్నారు. అతని దగ్గర ఉన్న నీతి, పై వస్త్రాలు అన్నీ దోచుకున్నారు. రిక్తుడిగా చేసి పంపించారు. ఎక్కడికి వెళ్తున్నాడు కనుక? ఎరికో పట్టణానికి వెళ్తున్నాడు కనుక. శపితమైనటువంటి గ్రామానికి వెళుతున్నాడు, పట్టణానికి వెళుతున్నాడు. ప్రియమైన విశ్వాసమైనటువంటి మనము దేవుని సన్నిధి నుండి, దేవుని సన్నిధి లేని చోటుకు ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుని యొక్క సమృద్ధి నుండి మరి ఇంకొక సమృద్ధిగా ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రభా, నువ్వు ఇచ్చినావు నీకు వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా దేవుడు తన ప్రజలను పోషించాడండి. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? ఏమండి, ఒకప్పుడు ఇల్లు లేని విశ్వాసులకు దేవుడు ఇప్పుడు అందరికీ ఇళ్ళు ఇచ్చేసాడు సమృద్ధిగా. ఇంకా ఇస్తూనే ఉన్నాడు.
ఈ విధంగా ఎరికో పట్టణానికి వెళుతున్నప్పుడు దొంగలు ఏ విధంగా దోచుకున్నారో ఇతడు కూడా అటువంటి పట్టణమైనటువంటి మోయాబు దేశం, పాప భూయిష్టమైనటువంటి మోయాబు దేశం, మోయాబు దేశం కానీ ఐగుప్తు దేశం కానీ అడుగు పెడితే చూసేదంతా పాపమే. కళ్ళారా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అయితే దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. మోయాబు దేశంలో అమ్మాన్ అనే సిటీలో మేము 5 స్టార్ హోటల్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చిన రూమ్లో డ్రాయర్ తెరిస్తే అందులో ఒక బైబిల్ ఉంది, గిడియన్స్ బైబిల్ ఉంది అక్కడ. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం ఎక్కడైనా ఉంటుంది, చదివేవాళ్ళు ఎవరు? కనుక దేవుని వాక్యం చదవక మన విశ్వాసం అల్ప విశ్వాసం కనుక ప్రభు సన్నిధి నుండి మనం వెళ్ళిపోయే వాళ్ళంగా ఉంటాం. యేసుక్రీస్తు సేవలో ఏమీ కొదవని నువ్వు వెళ్ళిపోయినట్లు నా పాట పాడుకున్నావు. ఏమి కొదవ ఉన్నట్టు అనుకున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఆ విధంగా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇంకో మాట చూద్దామండి. కాపురు ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. ఇది మరీ ఘోరం. ఎలీమెలెకు అంటే దేవుడే నా రాజు, యెహోవాయే నా రాజు, దేవుడే నా రాజు. ఏంటి? ఎలీమెలెక్. ఎల్ అంటే దేవుడు, మెలెక్, ఎలీమెలెక్, దేవుడే నా రాజు, నా ప్రభు అనేటువంటి పేరు పెట్టుకొని ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. ముందుగానే రాసిండే వాళ్ళు ఆయన పేరు ఒక మనుషులను రాశారే కానీ ఇక్కడ ఎలీమెలెక్ పేరు కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏదో కొంచెం పేరు మంచిది కాబట్టి పేరులో ఉన్నటువంటి ఆ భావం చూసి వెనకబెట్టారు. అతని భార్య పేరు నయోమి. నయోమి నోట్ చేసుకోండి కావాలంటే. ఎలీమెలెక్ అంటే దేవుడే నా రాజు, యెహోవాయే నా రాజు. ఆయన భార్య పేరు నయోమి. నయోమి అంటే ప్లెజెంట్. అంటే ప్లెజెంట్ అంటే ఏంటండి తెలుగులో చెప్పండి? ప్లెజెంట్ అంటే ప్రశాంతత. ప్లెజెంట్ ప్రశాంతత. ఆమె పేరు ఏం పేరండి? ప్రశాంతి, అంతేనా? ప్రశాంతత. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిలియోను. ఏం పేర్లు పెట్టుకున్నారో చూడండి. దేవుడైనా రాజు అని ఆయన పేరు పెట్టుకున్నాడు. ప్రశాంతత, నెమ్మది, విశ్రాంతి అనే అర్థం వచ్చే పేరు నయోమి పెట్టుకుంది. మరి వీళ్ళ పేర్లు, కుమారుల పేర్లు ఏం పెట్టుకున్నారు? మహులోను, కిలియోను. మహులోను అంటే సిక్. ఏమండి? మహులోను అంటే సిక్, ఎప్పుడు జబ్బుగానే ఉంటాడు, ఎప్పుడు మంచం మీదనే ఉంటాడు. కొంతమంది ఉంటారు మంచం మీదనే అన్నం తింటారు, మంచం మీదనే చేయి కడుక్కుంటారు, మంచం మీదనే మూతి తుడుచుకుంటారు, అన్నీ మంచం మీదనే. నీళ్ళు తాగేది మంచం మీదనే. అక్కడి నుంచి కిందకి దిగటం అనేది ఎప్పుడుకో. ప్రియమైనరా, ఈ మహులోను అంటే సిక్, కిలియోను అంటే పిన్నింగ్ టు డెత్, అంటే మరణ భయము కలిగినటువంటి వాడు. అమ్మో అక్కడికి వెళితే నేను చచ్చిపోతానేమో, అమ్మో అది తింటే నేను చచ్చిపోతానేమో, అమ్మో అన్నం తింటే నేను బరువు అయిపోతానేమో. ఏమండి? వంకాయలు తింటే అమ్మో వంకాయ వద్దు వాతం, బీరకాయలు తింటే అమ్మో వద్దు జలుబు, ఇటువంటి వాటి అన్నిటికీ భయపడుతుండేవాడు అన్నమాట. పిన్నింగ్ టు డెత్. కిలియోన్ అంటే పిన్నింగ్ టు డెత్. కనుక ఇటువంటి కుటుంబం ఏం చేశారండి? టైం అయిపోయిందా? కిలియో అనువారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఇది మరీ ఘోరం. ఎఫ్రాతీయులు అంటే ఎఫ్రాయిము, మన్య దేశం నుంచి వచ్చినటువంటి వారు. యూదా బెత్లెహేములో ఎఫ్రాతీయులు అంటే చాలా శ్రేష్టమైనటువంటి దేశం. ఎఫ్రాతీయుల కుటుంబం నుంచి, వంశం నుంచి వాళ్ళు వస్తున్నారు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. ఏమండి? అక్కడ కాపురం ఉన్నారు. ఎక్కడ? మోయాబు దేశం. నయోమి పెరిమిటి అయిన ఎలీమెలకు చనిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందండి? ఆహారం సమృద్ధిగా ఉంటుంది అనుకున్నారు కదా, అక్కడ అంతా సమృద్ధి అనుకున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచిండేది. అటువంటి కుటుంబాన్ని మీరు ఆలోచించండి, ఎట్లుంటుందో ఆ కుటుంబం. ఒక తల్లి, ఇద్దరు బిడ్డలు. మేము ఒక ఇంటిని బాడుకి ఇచ్చాం. తల్లికి ఇద్దరు కుమారులు. వాళ్ళు ఇద్దరు కుమారులు తగు వేసి తల్లిని తిట్టి, బూతులతో తిట్టి తల్లిని, వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీని తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి బామ్మలు పగలు కొట్టేసేసి, ఎప్పుడు ప్రతిరోజు తగ్గులేనంట. ఈ ఇల్లు ఎట్లా ఉంటుంది ఇప్పుడు? వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? సిక్, పిన్నింగ్ టు డెత్. ఇటువంటి పిల్లలు, వాళ్ళలో సమాధానం ఉండదు, మరి మరణ భయం వాళ్ళు నింపుకొని ఉంటుంది. అటువంటి బిడ్డలు పెట్టుకొని ఈ ప్రశాంతి నయోమి ఏం చేసిందండి? భర్త చనిపోయిన తర్వాత చాలా కాలం దుఃఖంలో ఉండిపోయింది. తర్వాత ఆమె ఇద్దరు కుమారులు నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. ఏమండి, చేసుకోవచ్చా? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చా? యూదా బెత్లెహేము నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు పరదేశంలో సున్నత లేని వారిని, పాపపు కుటుంబాలు ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవచ్చా? చేసుకున్నారు. ప్రియమైన వలన మంచి కుటుంబాన్ని విచ్ఛిన్నతలోనికి నడిపించే పరిస్థితులు ఇటువంటివే. ఒక కుటుంబం గురించి మనం చెప్పుకుంటాం. మా ఊళ్ళో ఉన్నప్పుడు బాగానే ఉన్నారండి, వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి చెడిపోయారండి. ఆ ఊరు సహవాసం చేశారు, బిడ్డలు చెడిపోయారండి. ఈ స్కూల్లో ఉన్నంత వరకు మా బిడ్డ బాగానే ఉన్నాడండి, ఆ స్కూల్లో చేరాడు, అందరితో కూడా చెడిపోయాడండి. ఇవి మనం వింటున్న మాటలు. ప్రియమైన వలన అటువంటి కుటుంబంలో మరి వాళ్ళు వెళ్ళి మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒకదాని పేరు ఓర్పా. నయోమి అంటే చెప్పారు కదా, ఒక అమ్మాయి పేరు ఓర్పా, ఇంకొక అమ్మాయి పేరు రూతు. ఓర్పా అంటే స్టబర్న్, మాట ఇచ్చిందంటే అంతే, ఆ మాట మీద నిలబడుద్ది, వెనక ముందు ఆలోచించేది లేదు. ఆమె పేరు అది ఏంటండి? ఓర్పా. రెండో ఆమె పేరు రూతు. రూతు అంటే టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. అంటే ఫ్రెండ్షిప్ కానీ ఫెలోషిప్ కానీ మరి పరీక్షించబడినటువంటి స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పరీక్షించారు, ఏ దోషం కూడా లేదని పిలాతు చెప్పాడు. పరీక్షించబడినటువంటి వాడు యేసు ప్రభువారు. ఈ రూతు కూడా పరీక్షించబడినటువంటిది. ఏమని? ఫెలోషిప్ కానీ మరి ఫ్రెండ్షిప్ కానీ మరి మంచి స్త్రీ అని. ఈనాటికి ఇక్కడికి ఆపుదామండి. తర్వాత మహలోను కిలియోను సంగతి ఇప్పుడు చూసాం, చనిపోయి ఇద్దరు కుమారులు పెరిమిడి లేని ఆయన. తర్వాత రేపు కంటిన్యూ, 6వ వచనం రేపు కంటిన్యూ. దేవుడు తన లేఖన భాగాలను ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ప్రవేశిస్తామండి.